అయితే ఇటు బీజేపీ అయినా వైఎస్ఆర్టీపీ పార్టీనైనా ప్రజలు కాదని అంటే టీఆర్ఎస్ పార్టీని కాదని ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పేసి పోరాటం చేసిన ఎంతో మంది నాయకులలో ముఖ్య నేత అయినటువంటి సీఎం కేసీఆర్ గారు ఒకరు. మరి ఆ కృతజ్ఞతా భావంతో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని కాదని వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా మరి వీళ్ళ వైపు మళ్ళీ అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటేంటంటే 2014 ఎన్నికల్లో తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారిని గుర్తించారు ప్రజలు, ఆయనకు అవకాశం కల్పించారు. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య ఎన్నికల సయోజు కుదిరిన తర్వాత మళ్ళొక్కసారి ఆంధ్ర వారి పెత్తనం తెలంగాణ ప్రాంతం మీద కొనసాగించడానికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వారి ముసుగులో ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్పని చేసిన ప్రచారాన్ని మన్నించి తెలంగాణ సెంటిమెంట్ తోటే 2018లో కూడా 2014లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో స్థానాలు కట్టిపెట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు తీర్పిచ్చారు. అయితే 10 సంవత్సరాలు అధికారం కొనసాగిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఆధారంగా 2023 ఎన్నికల్లో ప్రజల నిర్ణయం ఉంటుంది తప్ప ఎమోషన్స్ మీద ఆధారపడి ప్రతి సందర్భంలోనూ ఎమోషన్స్ ద్వారానే అధికారంలో నిలబెట్టుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక పాలకుడుగా కేసీఆర్ గారు ప్రజలకు ఏం వాగ్దానం చేశారు, ఎంతవరకు నెరవేర్చారు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైనయా తరుగైనయా, కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసిందా లేదా, మెరుగైన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెరుగైన కరెంటు సరఫరా, సరసమైన ధరల కరెంటు సరఫరా, శాంతి భద్రతల పరంగా కాపాడగలుగుతున్నారా లేదా, ఇటు సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా అమలు జరుగుతున్నాయా లేదా, వీటినన్నింటిని అంచనా వేసుకొని వాటి ప్రాతిపదికగానే ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకత అనేది నిర్ణయం ఉంటుంది తప్ప ఒక 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తర్వాత కూడా ఎమోషన్స్ మీద ఆధారపడే ఎన్నికల్లో నెగ్గాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసినా అది 100% ఆయన పరిపాలన ఆయన అంటే దాన్ని వైఫల్యం కింద ఒప్పుకున్నట్టే. నేను ఇది చేశాను, నేను ఇది వాగ్దానం చేశాను, ఇంతవరకు నెరవేర్చుకున్నాను, నేను వాగ్దానం చెయ్యని వాటిని కూడా నేను నా ప్రభుత్వ హయాంలో ఈ పనులు నేను చేశాను అని చెప్పని సగర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన స్థాయిలో మళ్ళీ ఎమోషన్స్ మీద ఆధారపడి తెలంగాణ తెచ్చాను కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పని అడిగే పరిస్థితిలో ప్రభుత్వం ఉండదు. 100% ఎంత అవుననుకున్నా కాదనుకున్నా ఒక మెరుగైన పరిపాలనే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ ప్రాంతానికి వనగూరుతుందనడానికి. అంటే ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అప్పులు అవుతాయి. అప్పులు అనే దాన్ని ఒకదాన్ని సాగ్గా చూపించి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడానికి వీలేదు. శాంతి భద్రతల పరంగా మెరుగైన పరిస్థితుల్లోనే ఈ రోజుకి పోలీసింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ మెరుగైన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చరు తెలంగాణ ప్రాంతంలో బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్ఇంటరప్టెడ్గా బాగానే అందుతూనే ఉన్నాయి. కొద్దిపాటి ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్న ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణాలు జరుగుతూ ఉన్నప్పుడు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు, వేల మంది లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి దొరుకుతూ ఉన్నప్పుడు, సంపద సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు, బడ్జెట్ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఈనాటికి సంపద పరంగా పెరిగి ప్రజలకి మరింత ఫలితాలు అందుతూ ఉన్నప్పుడు ప్రజలు కూడా తమకు మెరుగైన పరిపాలన అందిస్తున్న పార్టీ ప్రభుత్వం కావాలా, లేదు ఇంతకన్నా మెరుగ్గా మేము పరిపాలించగలము, ఈ ప్రభుత్వం ఇటువంటి వైఫల్యాలు ఉన్నాయి అని చెప్పి ఎత్తి చూపుతున్న ప్రతిపక్షాలను ఎంచుకుంటారనేది ఆ ఎన్నికల సందర్భంగా ప్రజల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అధికార పార్టీగా ప్రతి ఎన్నికకి ఎమోషన్స్ని పెంచడం ద్వారానే తన ఓటుని కన్సాలిడేట్ చేసుకోవాలి, పోలరైజేషన్ చేసుకోవాలని కనుక ఏ పార్టీ ఆలోచించినా కూడా అది తమ పరిపాలన తాను అవమానించుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. షర్మిల గారు అయితే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మద్దతు కాదని వాళ్ళ సపోర్ట్తోనే ఎలాగైనా రానున్న ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మరి వాళ్ళ మాట వినే పరిస్థితి కాకుండా తమ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే యథాతథంగా మరి మోదీ చెప్పిన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఏదైతే చెప్తే వాటిని ఫాలో అయ్యి ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటేంటంటే మనకి ఈ మధ్యకాలంలో వరుసగా కనిపిస్తున్న సీక్వెన్స్ని మనం అనలైజ్ చేసుకుంటే, అంటే గవర్నర్ గారు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దాకా షర్మిల గారి విషయంలో స్పందించిన తీరు చూసినప్పుడు ఆమె తెలంగాణ ప్రాంతంలో రాజకీయం ఎంచుకోవడానికి అంటే తన సోదరుడితోటి రాజకీయంగా విభేదాలు వచ్చినాయి అని చెప్పని దానికి రాజకీయంగా తను ఒక పార్టీ పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలను నడిపించాలి అనుకున్నప్పుడు తను వాస్తవంగా రాజకీయ కార్యకలాపాలు నడిపిస్తే ఆంధ్ర ప్రాంతంలో తన సోదరుడికి వ్యతిరేకంగా నడిపించాలి. అట్లా కాకుండా తన సోదరుడితో విభేదాలు వచ్చినాయి అని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ క్షేత్రం ఎంచుకోవడం అనేది మొదట్లో కొంత విమర్శలకు దారితీసింది వాస్తవం. అయితే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే 100% షర్మిల గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎజెండాను అమలుపరుస్తున్న భారతీయ జనతా పార్టీ బీ టీమ్గానే మొత్తం తెలంగాణ సమాజానికి అర్థమైంది. రాజకీయ సర్కిల్స్లో కానీ మీడియా సర్కిల్స్లో కానీ అదే స్పెక్యులేట్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో
భారతీయ జనతా పార్టీతో అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన కేంద్ర నాయకత్వాన్ని ఢీకొని ఆమెదో రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన సొంత ఐడెంటిటీ సొంత ఇండివిజువాలిటీ చూపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పని అటువంటి ఆశలు నమ్మకాలు ఎవరికి లేవు. 100% భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లోనే వాళ్ళ అదుపాజ్ఞల్లోనే రేపటి రోజున ఆమె రాజకీయం కొనసాగడం ఖాయం. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణలో షర్మిలాకి మరి ఆదరణ లభిస్తుందంటారు? ఎందుకంటే బీజేపీని కాదనుకునే వాళ్ళు చాలా మంది ప్రజలు ఉంటారు. సరే, మరి విడివిడిగా పోటీ చేస్తే ఎలాగా మన ఆంధ్ర పాలిటిక్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయకూడదని చాలా మంది కొన్ని వర్గాల ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా షర్మిల బీజేపీ వాళ్ళతో కలపకుండా ఎవరు విడివిడిగా కొంచెం వాళ్ళ మద్దతు లేకుండా తను ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుంది, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఉంటే బాగుంటుందని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇక్కడ సహజంగా ఏంటంటే షర్మిల గారి పార్టీ ఆవిర్భావం జరిగిన సందర్భంలో చాలామంది ఊహించింది ఏంటి అంటే కేసీఆర్ గారి అండదండలతోటి అంటే రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజంలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారి వైపు పోలరైజేషన్ అవ్వకుండా ఆపటం కోసం రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఇంకొక రెడ్డి నాయకురాలని ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పని అపోహలో ప్రజలందరూ ఉన్నారు. కానీ వాస్తవరూపంగా కాలం గడిచే కొంది ఆమె కేసీఆర్ గారి అండదండలతో కాదు భారతీయ జనతా పార్టీ అండదండలతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుందనేది అర్థమైన తర్వాత మీరు ప్రస్తావించినట్టుగానే తెలంగాణ ప్రాంతం అనేది 100% మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఐడియాలజీతో బలంగా ఉన్న ప్రాంతం, సహజంగా మతతత్వ రాజకీయాన్ని అంతగా విశ్వసించిన ప్రాంతం, పోరాటాల పురిటికట్టుగా ఉన్న ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో 4 పార్లమెంటు స్థానాలు గెలిచింది, ఉప ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలు గెలిచింది, జిహెచ్ఎంసీ పరిధిలో మెరుగైన ఫలితాలు సాధించింది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నం అవుద్దా? ఇంతటి ఆదరణ గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుందా లేదా? భారతీయ జనతా పార్టీతోటి సైజ్తో కొనసాగే షర్మిల గారిని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది ఒకటైతే వాస్తవం. ఈ భారతీయ జనతా పార్టీతోటి సైజు కనుక లేని పక్షంలో కేఏ పాల్ గారికి ఎంత మాత్రం ఆదరణ దక్కిందో అంతకంటే మెరుగైన ఆదరణ షర్మిల గారికి కూడా దక్కడానికి ఆస్కారం లేదు లిటరల్గా మాట్లాడుకుంటే. కాకపోతే ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా వాక్యూమ్ లేదు. ఒక పక్క బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రవీణ్ కుమార్ గారు మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ దళిత వర్గాల్లో విపరీతమైన పేరుంది, ఆయనకి గుడ్విల్ ఉంది. ఆయనకి వస్తున్న స్పందన చూసినప్పుడు ఏ పార్టీకి మిగిలిన పార్టీలకు అంత స్థాయి స్పందన రాకూడదు. మన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చూసినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి కూడా చాలా తక్కువ ఓట్లే దక్కడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇన్ని పార్టీల మధ్య షర్మిల గారు వ్యక్తిగతంగా తన పార్టీ ఉనికిని కొనసాగించుకోవటం అంటే అది మీడియాలో నానటం వేరు, ప్రజల్లో చర్చ జరగటం వేరు, ఎన్నికల రంగంలో నిలబడి మెరుగైన ఫలితాలు సాధించడం వేరు. అంతటి స్థాయిలో ఏదో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే అంతటి స్థాయిలో వ్యక్తిగతంగా ఆమె వరకు పోటీ చేసే అంతటి ఫలితాలు ప్రజలు అంత యాక్సెప్టెన్స్ ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి, విమర్శలు చేయడానికి అంతవరకు పనికి వస్తుంది. దాని వరకు వాడుకోవడానికే భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందనేది అర్థమవుతుంది. ఇక్కడ మరి మోదీ ఆహ్వానం మేరకు షర్మిల ఢిల్లీ వెళ్తే ఎలాంటి వ్యూహాలతో తెలంగాణకు వచ్చి ఈ ప్రజల్ని ఎలా తమ పార్టీ వైపు తిప్పుకుంటుందంట? ఇప్పుడు ప్రజలని తిప్పుకోవటం అంటే అదేం మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగటం కాదు కదా. ప్రజలు వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళు ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందనేది వాళ్ళు స్వయంగా వాళ్ళ వ్యక్తిగత అనుభవంతో ఒక అంచనాకు వస్తారు. ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉందా లేదు బాగాలేదు మనం వేరే నిర్ణయం తీసుకుందాం అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి గారు పిలిచారు కాబట్టి అని చెప్పని ఈమె ఢిల్లీ వెళ్ళగానే ఇంకేం పాతాళ బారి విగ్రహం ఇచ్చి పంపారు కదా, ఈమె తలకు తాకించుకొని ఏది కోరుకుంటే అది జరిగిపోవడానికి అంతిమంగా నిర్ణేతలు ప్రజలు, రేపు ఓటేయాల్సింది ప్రజలు. కాబట్టి ప్రధానమంత్రి గారు వాళ్ళు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి అంటే వారధి నిర్మాణంలో సాయంగా ఉడతలు చేసిన సాయాన్ని కూడా గుర్తు చేసుకొని ఎంతో కొంత రేపటి రోజున మనకు ఉపయోగపడకపోద్దా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి శత్రు మిత్రులు అన్నట్టుగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆమెకు జరిగిన హ్యూమిలేషన్ నేపథ్యంలో 100% ఇప్పుడు ఆమెకు అండగా నిలవడం ద్వారా ఆమెను తన వైపు మలుచుకోవడం ద్వారా రేపు రోజున ఎన్నికల్లో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపించగలిగి ఇంకొక నాయకురాన్ని తోడు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తుంది. అంతిమంగా నిర్ణేతల ప్రజలు రేపు రోజున కేసీఆర్ గారి వైపు నిలబడతారా లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వైపు నిలబడతారా అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు. సో చూసారుగా
ఇది ప్రస్తుతం తెలంగాణ ఉండేటువంటి రాజకీయాల గురించి, ముఖ్యంగా నరేంద్ర మోదీ షర్మిలకి ఫోన్ చేసినటువంటి అంశం గురించి చాలా విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. మరొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.